నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. 27వ తారీఖున ఎమ్మెల్సీ పోలింగ్ కూడా జరగనున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 3 మండలి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంటే ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో గెలవబోతున్నటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తిపైకే పూర్తి కేంద్ర బిందువుగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడో ఒకనాడు జరిగినటువంటి విధంగా ఇప్పుడు సేమ్ అట్లానే జరగబోతుందనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వై అశోక్ కుమార్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంటి ప్రచారం ఎలా జరిగింది, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఎలా మాట్లాడుకుంటా ఉన్నాయి, ఓట్ల విషయంలో ఎలా పోలరైజ్ అవ్వబోతా ఉంది, బీజేపీ అభ్యర్థి ఎలా ఢీకొట్టబోతా ఉన్నారు, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పిఆర్టీ అభ్యర్థి ఎలా ఉండబోతా ఉన్నారు, అసలు టీపీటీఎఫ్గా ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ అలసిపోయినట్టున్నారు పూర్తిగా? దాదాపు 2 నెలల నుంచి వెళ్ళి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తిరుగుతా ఉన్నట్టున్నారు. ఎట్లా ఉంది? దాదాపు ఇంకొక 2 రోజులలో మీ ప్రచారం ముగిస్తుంది. దాంతోపాటుగా 27వ తారీఖు బ్యాలెట్ పేపర్లు కూడా నిన్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది మీ పోలింగ్ తరలి చూస్తూ ఉంటే? నా ప్రచార సరళి అనేటువంటిది నేను ఆలస్యంగా ప్రారంభమయ్యాను. వాస్తవానికి దానికి గల కారణం కూడా నాకంటే ముందు ప్రకటించబడ్డటువంటి అభ్యర్థులు, ఒకరు విద్యా వ్యాపారులు, ఇంకొక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఓకే. ఈ ఇద్దరిని చూసిన తర్వాత మా ఆర్గనైజేషన్, నేను పనిచేసే టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పనిచేశాను. ఆ సంఘం తప్పనిసరిగా మనం ఈసారి పోటీలో ఉండాలి. ఎందుకు అనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇట్లాంటి వ్యాపారాలు రావడం వల్ల పెద్దల సభ అనేటువంటిది ఒక న్యాయం చేయగలిగే పరిస్థితిలో ఉండరు. కనుక మనం పోటీలో ఉండాలని చెప్పి నన్ను ప్రతిపాదించారు. అలాగే టీఎస్యూటీఎఫ్ నన్ను సంపూర్ణంగా మొదటి రోజు సపోర్ట్ చేసింది. దాంతోపాటుగా అనేక అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలన్నీ ఈ రోజు నాటికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో కూడా నేను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ నా వ్యక్తిత్వం, నేను చేసినటువంటి పోరాటం, మొత్తంగా ఉపాధ్యాయుల కోసమే 36 సంవత్సరాలు నా సర్వీస్ అంతా కూడా పనిచేసినటువంటి క్రమాన్ని చూసిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పేసి ఒక భరోసాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్లలో డబ్బుల విషయం ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు ముందుగానే చెప్పడం జరిగింది, ఒకవైపు రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఒకవైపు విద్యా వ్యాపారం అంటూ ఉన్నారు. ఈ ఇద్దరు విషయంలో ఏదైనా ప్రభావం చూపడానికి అవకాశం కనబడతా ఉన్నారు? ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు, గతంలో ప్రభావితం చూపాయి. ఓకే. డబ్బులే ప్రభావితం చూసాయి. హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎన్నిక చూసినప్పుడు డబ్బులతోనే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఎంపికైనట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కూడా ఒక కార్పొరేట్ విద్యా వ్యాపారి. సో కానీ అంతకుముందు 2019లో జరిగినటువంటి ఎన్నికలో వరంగల్లో ఒక అద్భుతం జరిగింది. ఆయన నాలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, డబ్బులు కూడా పెట్టలేనటువంటి వ్యక్తి, ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన్ను ఎలాంటి డబ్బు లేకుండా ఎంపిక చేశారు. ఆయనే నర్సిరెడ్డి. ఇప్పుడు కూడా ఆయన బరిలో ఉన్నాడు. దాదాపుగా గెలుస్తారనేటువంటి ఒక భరోసా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి విషయంలో మరి కరీంనగర్లో జరగదనేది ఎందుకు అనుకోవాలి? టీచర్లు, అధ్యాపకులు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ సరి అయినటువంటి ప్రత్యామ్నాయం దొరకనప్పుడు ఉన్న దాంట్లో బెటర్గా చూస్తూ ఉంటారు. నేను నిజంగానే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులలో వాళ్ళకు బ్యాక్గ్రౌండ్, గతంలో ఉన్నటువంటి వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ కానీ లేదా విద్యారంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం కానీ చాలా తక్కువ. అసలు ఒక ఆయన ప్రైవేట్ విద్యా వ్యాపారి అయితే చెప్పాను కదా ముందే, రెండో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. పేరుకు టీచరే అయినప్పటికీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి టీచర్లలో ఒక చర్చ జరుగుతుంది. మేధావులంతా కూడా ఇట్లాంటి వాళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే అది సమాజానికి నష్టము అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్న పరిస్థితి ఉన్నది. కనుక నాకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క అండనే నాకున్నది. నేను వ్యాపారిని కాదు, నాకు ఇతర వ్యాపకాలు కూడా లేవు. నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాను, అలాగే విద్యా పరిరక్షణ వేదికలో పనిచేస్తూ ఉన్నాను. అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమంలో టీపీటీఎఫ్లో
రాష్ట్ర అధ్యక్షుని వరకు నేను పనిచేసి ఉన్నాను. కనుక ఇవన్నీ నాకు అవగాహనతో పాటుగా సమాజంతో నాకున్నటువంటి ఉద్యమాలతో పెనవేసుకొని ఉన్నాను. కనుక నాకున్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా కేవలం విద్యారంగం బాగుపడాలి, అందులో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరగాలనే ఒకే కోణం ఉంది కాబట్టి నేను ఆ యాంగిల్లోనే పనిచేస్తూ వచ్చాను. ఎన్నడూ కూడా నేను ఈ ఎమ్మెల్సీగా కావాలనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి పరిస్థితి లేదు. నాకున్నటువంటి ఆలోచన మేరకే సమాజం కోసం పనిచేశాను. ఎన్నడూ కూడా రాజకీయాల్లోకి రావాలని పనిచేయలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వల్ల నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, బయట నుండి అధ్యాపక సంఘాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి అనివార్యంగా నేను వచ్చాను. నాకు తప్పనిసరిగా విజయం వస్తుందనేటువంటి ఆలోచనతోనే నేను. సార్ 4 జిల్లాలు ఉన్నాయి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఒక హాఫ్ ఆఫ్ ది తెలంగాణను మీరు చుట్టాల్సినటువంటి సందర్భం. ఈ మొత్తంలో చుట్టడానికి సమయం దొరికిందా? అసలు ఎంతమంది ఉపాధ్యాయులను మీరు కలిసి, ఉపాధ్యాయ అధ్యాపకులను కలిసి ఉండొచ్చు? నేను పర్సనల్గా చూసినప్పుడు గత 29వ తారీఖు నాడు, జనవరి 29 నాడు నన్ను ప్రకటించారు. వెంటనే తెల్లవారి నుండి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాము. ఆ తెల్లవారి నుంచే మేము కార్యరంగంలోకి దిగితే ఇప్పటికి సుమారు నేను 200 స్కూల్లే తిరిగాను, కాలేజీలు తిరిగాను. కానీ మాకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ టీమ్స్, అది ఇప్పుడు ఇంతకుముందు టీపీటీఎఫ్ ఉంది అన్ని, అదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, బీటీఎఫ్, రకరకాలైనటువంటి సంస్థలు, లెక్చరర్స్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో మా మండల కమిటీలో అన్నీ కూడా, వీటికి ఉన్నటువంటి మండల కమిటీలు ఉదయం మేము మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు అందరు కూడా. అట్లనే సాయంకాలము డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నారు. అదే సమయంలో స్కూళ్ళల్లో, కాలేజీలలో ఇంటర్వ్యూలు, అట్లాగే లంచ్ సమయాలలో, సాయంకాలం వాళ్ళు బయటకు వచ్చేటువంటి సమయంలో కూడా చాలా కాలేజ్ ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్లు ఇవాళ వాళ్ళు సందర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయుల నుండి అట్లాగే అధ్యాపకుల నుండి మంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా 2 విషయాలు మనకి ఇక్కడ. బీజేపీ అభ్యర్థికి మైనారిటీ ఓట్లు పడయా అంటే మీరేం చెప్తారు? మైనారిటీలు ఎంతమంది ఉండొచ్చు ఓట్లు? సుమారు 2000 పైనే ఉన్నారు మైనార్టీలు. 2,500 ఉన్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. మైనార్టీలు పడతాయా అంటే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి ఒక 1-2% పడితే పడవచ్చు. పడేయడానికి మన దగ్గర ఏమీ లేవు. కానీ మెజార్టీగా మాత్రం నాకే వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నేను ఉపాధ్యాయుల కోసం చేసినటువంటి రిప్రజెంటేషన్స్ వాళ్ళకి రెగ్యులర్గా పోతూ ఉన్నాయి. అదే దాంతో పాటుగా నేను చేసినటువంటి పోరాటాలకు సంబంధించి, మా ఆర్గనైజేషన్ చేసిన పోరాటాలకు సంబంధించి వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూసినప్పుడు నాకున్నటువంటి ఉద్యమ పోరాట శక్తి అనేటువంటిది గతంలో చూసినటువంటిది ఉన్నది కనుక ఈ ఎదుటి వ్యక్తికి అది లేదు. ఆయన విద్యా వ్యాపారి కనుక విద్యారంగానికి సంబంధించి పోరాటాలు ఏముంటాయి? వాళ్ళేం చేయలేదు కదా, వాళ్ళు ప్రైవేటు విద్యా వ్యాపారం చేసుకునేట ఆయన. నేను విద్యారంగంలో సేవలతో ఉన్నటువంటి వ్యక్తిని. అసలు కంపారిజమే లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళు ఆలోచించడం సరి అయింది కాదు. ఒకవేళ పోటీ అంటూ ఉంటే ఒక రాష్ట్ర స్థాయిలో అధ్యక్షునిగా పనిచేసినటువంటి ఒక ఇద్దరు మధ్యన పోటీ ఉంటే ఎవరు మంచిగా పనిచేస్తారు అనేటువంటిది, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు ప్రభుత్వం మీద గలమెత్తి పోరాటం చేసింది అనడానికి ఒక గీట్రాయి ఉంటుంది. అసలు నాకు వాళ్ళతోని పొంతనేంటిది? నేను వేరు, వాళ్ళు వేరు. వాళ్ళకున్న క్రైటీరియా కేవలం డబ్బు మాత్రమే. డబ్బును నమ్ముకొని వాళ్ళు వస్తున్నారు, నేను ఉపాధ్యాయులు నమ్ముకొని నేను వస్తున్నా, ఉద్యమాల కోసం నేను వస్తున్నాను. వాళ్ళేమో డబ్బును, సంపదను మరింత పెంచుకోవడానికి వస్తున్నారు. సో నాకు వాళ్ళకి అసలు పోలికే లేదు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలే కాకుండా ఏదైనా పొలిటికల్ పార్టీస్ వై అశోక్ కుమార్ గెలుపు కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉందా? ఆ రకమైనటువంటి పావులు ఏమైనా కలిపారా, లేకపోతే మీ వద్దకు ఏదైనా పొలిటికల్ పార్టీ వచ్చి కలిసి? ఇప్పటిదాకా నాకు ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు ఇచ్చాయి. దాంతో పాటుగా నేను తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేశాను కాబట్టి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ ఉన్న వాతావరణం చూసేసి తప్పనిసరిగా ఇతన్ని గెలిపించుకుంటే సమాజానికి ఉపయోగము, విద్యారంగానికి ఉపయోగము, అనేక పోరాటాలు చేస్తున్నాడు అనే ఆలోచనతోనే అతను నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నా ఉద్యమ పోరాట నేపథ్యంతో చేస్తున్నాడు తప్ప ఆయన పార్టీగా ఉన్నాడు, బట్ నాకు ఉద్యమకారుడుగానే నాకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అక్కడ అసలు అభ్యర్థిని నిలపలేదు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం అభ్యర్థిని నిలిపింది, ఆ యొక్క అభ్యర్థిని మాత్రం. కానీ ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం మాత్రం అభ్యర్థిని నిలపలేదు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షం సపోర్ట్ కోసం ఏమైనా పావులు కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మిగిలింది ఇంకా 2-3 రోజుల సమయం మాత్రమే. విషయం ఏంటంటే నాకు ఉపాధ్యాయ సంఘాలు సపోర్ట్ చేసాయి కాబట్టి వాళ్ళే వివిధ సంఘాలను, అంటే ఓట్లు వేయగలిగే అవకాశం ఉన్న సంఘాలను మాత్రం వాళ్ళు
సపోర్ట్ అడిగారు, ఏ రాజకీయ పార్టీని కూడా అడగలేదు. ఓకే. అందుకని కోదండరామ్ సార్ కూడా రాజకీయ పార్టీ అని అడగలే. నాకు ఆయనకు మీకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల Yes, జరిగింది. ఆయనకు నాకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల ఇప్పటికీ ఆయన ప్రభుత్వంలో ఉండి మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఆ సాన్నిహిత్యమే తప్ప పొలిటికల్ పార్టీగా అట్లా అనుకుంటే అన్ని పార్టీలకు పెట్టాలి, మేము పెట్టలేదు కదా. మాకు ఉన్న సాన్నిహిత్యము ఉద్యమకారుడు అనేటువంటి నేపథ్యంలోనే అడగడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఆలోచనకు వచ్చేసి గెలిపియాల అవసరం ఉందనే ఉద్దేశంతో ఆయన ప్రకటించారు. ఇతర పార్టీలను మేము అడగలే. సార్, ఓవరాల్ గా ఎన్ని ఓట్ల మంది, ఇప్పుడు ఎంతమంది ఓట్లు ఉండొచ్చు అంటారు అధ్యాపకులు ఉపాధ్యాయులకు సంబంధించి? అసలు ఎంతమంది వినియోగించుకోవడానికి అవకాశం ఉంది? గతంలో ఉన్నట్టు లెక్కలేదు చెప్తా ఉన్నాయి. గతంలో 24,000 వరకు ఉండేది, ఈసారి ఒక 3,000 వరకు, అంటే 27,000కు పెరిగింది. ఓకే. అందులో ఎప్పుడైనా కూడా 90 to 95 మధ్యన పోలింగ్ అవుతున్నది. సూపర్. కనుక ఈసారి కూడా పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. బట్ ఒక చిన్న అవరోధం ఒకటి వచ్చింది. చెప్పండి. శివరాత్రి పండుగ సెలవు వస్తుంది. అవును. వెనువెంటనే ఈ ఎన్నికున్నది 27 నాడు. కనుక చాలామంది ఆలస్యంగానైనా అంటే ఆ అవరోధం తప్పించినట్టయితే మోస్ట్లీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే పార్టీగా వస్తున్నారో, ఎవరైతే డబ్బులతో వస్తున్నారో వాళ్ళంతా తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తెచ్చుకుంటారు. కానీ మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి నాకు సపోర్ట్ చేసే, నాకు ఓటు వేయాలనుకునే వాళ్ళందరినీ కూడా జాగరూకతతో పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కనుక మేము కూడా ఏం తక్కువేం లేదు, తప్పనిసరిగా మా వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తారు. ఈ 90 పైనే ఈసారి కూడా పోలింగ్ అవుతుందనే ఆశాభావం ఉంది. సార్, ఇది ఉపాధ్యాయ దర్శిని టీపీటీఎఫ్ అధికార మాసపత్రిక అని చెప్పేసి ఇది మా చేతికోటి వచ్చింది. దీనిలో ఇప్పుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఒకవైపు కనబడతా ఉన్నారు, ఒకవైపు మీరు కనబడతా ఉన్నారు. ఇది మీకు సంబంధించినటువంటి మాసపత్రిక కాబట్టి మీరు అసలు అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి 6 ఏళ్లలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడాలనుకుంటే వీరి యొక్క సంఘం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడాలనుకుంటే ఓకే. అలుగుబెల్లి నర్సిరెడ్డి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ TSUTF. ఓకే. 2019లో కూడా TSUTFకు మేము వరంగల్ కాన్స్టిట్యున్సీలో TPTFగా సపోర్ట్ చేశాము. ఆ రోజు వారు గెలిచారు, ఇచ్చిపుచ్చుకున్నట్టుగా. ఇక్కడ ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బి కొండలరెడ్డిని మేము బరిలో దింపాము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ మేము గెలవలేకపోయాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో అనంటే గెలవలేని పరిస్థితి కాదు, కానీ ఇద్దరం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో మనం పోటీ చేద్దామనే ఆలోచనకు వచ్చి ఇద్దరి మధ్యన ఒక ఒప్పందపూర్వకంగా అది కొనసాగుతూ ఉన్నది. దాంతోపాటుగా అనేక సంఘాలు మద్దతు కూడా వచ్చేసింది. కాబట్టి వాళ్ళు మాకు, మేము వాళ్ళకు సపోర్ట్ చేసడంతో పాటుగా ఇతర సంఘాలు మాకు చేస్తున్న సంఘాలన్నీ కూడా ఓలెట్టడుగానే వాలంటీర్గా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అనివార్యత తప్పనిసరి పరిస్థితి. మనం ఒక ఈ వ్యాపారులను గెలిపించడం అని అంటే ఉపాధ్యాయుడు తనకున్నటువంటి అస్తిత్వాన్ని కోల్పోవడం అవుతుందనే చర్చ బలంగా నడుస్తూ ఉన్నది. పార్టీలు అంటే చట్టసభలలో ఎవరుండాలి, ఒక హైలీ కాన్షియస్ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అట్లాగే సమాజం పట్ల అవగాహన ఉండాలి. చట్టాలు కింది సభలో చేసినట్టయితే ఎమ్మెల్యేలు చేసినటువంటి చట్టాలను వీళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని అది మంచిదా చెడ్డదా అని ఒక విచక్షణ పూర్వకంగా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏమీ లేని డబ్బుల అర్హత వచ్చే వాళ్ళని పంపించడం సరైనది కాదనేటువంటి చర్చలో ఉన్న పరిస్థితి ఉన్నది. కనుక ఆ సంఘము మా సంఘమే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తాను. మిగతా ఇప్పుడు సమాజంలోనే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఎవరు సరైన వ్యక్తి అనేటువంటిది ఆలోచన ఇప్పుడు వచ్చినది. కనుక ఆ సంఘంతో పాటు ఇతర సంఘాలు కూడా నాకు సపోర్ట్లో ఉన్నాయని. సార్, ప్రధానంగా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గురించి మీరు కొద్దిసేపు మాట్లాడారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. కోదండరామ్ సార్ మీకు సపోర్టెడ్గా ఏదైనా బహిరంగ సభలలో పాల్గొనడం కానివ్వండి, ఓపెన్గా మాట్లాడడం కానివ్వండి చేశారా, లేకపోతే ఒక ప్రెస్ మీట్ మాత్రమే అక్కడికి ఆగిపోయిందా? సో చాలా ఆలస్యంగా, నిన్నాక మొన్ననే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఓకే. నేను అడిగింది కూడా ఆలస్యంగా వాళ్ళని అడిగాను. అందుకని బహిరంగ సభలకు ఏమి రాలేదు, బహిరంగ సభలు మేము ఆర్గనైజ్ ఏం చేయలేదు. అది గ్రాడ్యుయేట్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ టీచర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎవరు కూడా అట్లా చేయట్లేదు. హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు సారు, అట్లాగే ఈరోజు సిద్దిపేటలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అట్లాగే ఇంకా నలుమూలల్లో పెట్టడానికి ఒక ప్రయత్నంలో ఉన్నాడు.
అంతే తప్ప బహిరంగ సభలో ఏం చేయట్లేదు. పూర్తి స్థాయిలో నాకైతే సంపూర్ణంగా సపోర్ట్ చేయడానికి అందరికీ ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తప్పనిసరిగా అశోక్ కుమార్నే గెలిపించాలి, ఇది సరి అయినటువంటి అభ్యర్థి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. సో పైసల యుగం నడుస్తూ ఉంది. పైసలు 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 పైసలు. కనీసం ఈ యొక్క ప్రచార కార్యక్రమాలకు కూడా ఎంతో కొంత మీకు ఇబ్బంది ఉండొచ్చేమో అని చాలామంది మేము ఇంటర్నల్గా తెలుసుకుంటే తెలిసినటువంటి సందర్భం. అసలు ఎట్లా నడుస్తుంది సార్ మీ ప్రచారం ఈ నెల రోజుల పాటు? కనీసం ఇప్పుడు మీరు ఉన్నటువంటి మెదక్ నుంచి ఆసిఫాబాదు సిర్పూర్ మహబూబాబాద్ అంటే దాదాపు 350-400 కిలోమీటర్లు. ఈ యొక్క ప్రయాణం ఎట్లా జరుగుతూ ఉంది? అంటే ఆర్గనైజేషన్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత పైసలు అనేది పెద్దగా ఏం అవసరం పడదు. నాకు నేనుగా ఒక పెట్టుబడిదారుగా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే నేను పెడితే సంఘం కదులుతుంది, కానీ నా పరిస్థితి అట్లా కాదు. నన్ను సంఘాలు నిలబెట్టాయి. అందుకని వాళ్ళ కింది కమిటీలంతా కూడా చందాలు వాళ్ళు వేసుకొని బైకులు కార్లకు ఈ మధ్యకాలంలో అందరికీ కార్లు వచ్చేసినాయి. ఒక పెట్రోల్ మందం ఏం చేస్తున్నట్టు ఆ కమిటీలో ఉన్న వాళ్ళంతా వేసుకుంటారు, భోజనాలకు వాళ్ళే వేసుకుంటున్నారు. నన్ను పెద్దగా అడిగినటువంటి సందర్భం లేదు. ఎక్కడైనా అవసరం ఉన్నటువంటి సందర్భంలో నేనే తెలుసుకొని ఫ్రెండ్స్ సహకారంతో, నాకున్నటువంటి ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళకు ఇచ్చాను తప్పిస్తే నా నుంచే పోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే నేను ఒక పెన్షనర్ ఇప్పుడు. అట్లాగే నేను గతంలో అధ్యక్షునిగా 2 పర్యాయాలు పనిచేసినప్పుడు జీత నష్టంతో పనిచేసాను తప్ప నేను సంపాదించుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే నేను ఎన్నికలకు వస్తా అని చెప్పి ఏదో పెట్టుబడిని నేను ఆ పని కూడా చేయలేదు. కనుక ఈ వాతావరణం చూసిన తర్వాత అనేక మంది ఫ్రెండ్స్ వాళ్ళే సపోర్టింగ్ వస్తూ ఉన్నారు. మొన్న నామినేషన్ వేసినటువంటి రోజు కరీంనగర్లో 10వ తారీఖు నాడు నామినేషన్ వేసినప్పుడు చాలామంది వాలంటీర్గా ఎవరికి వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చేసి ఒక 5-6 కిలోమీటర్లు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. మహిళలు వచ్చారు, అట్లాగే సీనియర్ సిటిజన్స్ మనకు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఓటర్లంతా చాలా ఎక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మార్పు కావాలి. ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన దాన్ని తెలుసుకొని ఇప్పుడు మనం గెలవకపోయినట్టయితే మరొక ప్రమాదం వస్తుందేమో, పెట్టుబడిదారులు మళ్ళీ ముందుకు వస్తే నష్టం జరుగుతుంది ఈ వ్యవస్థ కానీ ఆలోచనతో వస్తున్నారు తప్ప నా డబ్బుతోని నేను వాళ్ళకి పెట్టడం ద్వారా మరి నాకు అంత శక్తి కూడా లేదు. ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్సీకి గెలిపిస్తే ఇప్పుడు 317 జీవో అనేది మీ ముందుకు చాలామంది, ఇప్పుడు మీరు 200 స్కూళ్ళకు పోయినా అని చెప్తా ఉన్నారు, ఆ స్కూళ్ళలో కూడా 317 బాధితులు కొంతమంది ఉండొచ్చేమో. అట్లాగే పిఆర్సీకి సంబంధించినటువంటి సమస్య మీకు వెక్కిరిస్తూ ఉన్నది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో డిప్యుటేషన్లు కూడా చాలా వరకు ఆగిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. చాలా వరకు ఈ యొక్క సమస్యల వలయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను అలాగే అధ్యాపకుల విషయంలో ఏ హామీలను మీరు ప్రధానంగా పెట్టుకున్నారు, ఏ ఎజెండాను మీరు వారి ముందర పెట్టబోతా ఉన్నారు, 6 ఏళ్లలో మీరు ఏ పనులు చేస్తామని వారికి చెప్తా ఉన్నాం? ఇప్పుడు ప్రజెంట్ ఏమిటి అని అంటే విద్యారంగంలో అన్ని రకాల మేనేజ్మెంట్లలో సమస్యలు ఉన్నాయి. ఒకటి సిపిఎస్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన అభ్యర్థులు కూడా గతంలో వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా మేము సిపిఎస్ రద్దు చేయిస్తామని వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మాకు ప్రభుత్వం ఉంది కేంద్రంలో కనుక మేము రద్దు చేయిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ ఏం చేయించలేదు. నేనేమంటున్నా అంటే నా ఒక్కడితో అయ్యే పని కాదు, బట్ నేనేం చేస్తా, నాకు కలిసి వచ్చేటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇతర పెద్దల యొక్క సహకారంతో చర్చకు పెట్టి ప్రభుత్వాన్ని యూఆర్ఎస్ తెస్తా అంటే యూఆర్ఎస్ని ఆపడానికి నేను ప్రయత్నం చేస్తా. అట్లాగే సిపిఎస్ రద్దు కోసం మీరు హామీ ఇచ్చున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాలని చెప్పి ఒత్తిడి చేయడానికి నేను ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల యొక్క గలంగా నేను తప్పనిసరిగా వ్యవహరిస్తాను. ఇది మొదటిది. ఇక రెండోది ఏంటంటే అనేకమైనటువంటి బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికి 4000 బిల్లులు పెండింగ్లో ఉంది, 4000 కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని మనం సాధించుకోవడానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అదే సమయంలో డిఏలు విడుదలకు సంబంధించి, పిఆర్సీ విడుదలకు సంబంధించి ఆ రొటేషన్ సిస్టంలో నేను గతంలోనే ఏం చేశానంటే ఉప ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో మీరు విద్యారంగానికి అట్లాగే అట్లా ఎంప్లాయీస్కు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు రొటేషన్ సిస్టంలోనైనా ఒకేసారి వీళ్ళకు క్లియర్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోండి, ఒక రంగానికి ఇస్తే ఇంకో రంగానికి ఆపడం అనేటువంటి చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది, లేకుండా కుదరదని చెప్పినాను. కనుక ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు. అదే సమయంలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి పనిచేయట్లేదు, చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాటి విషయంలో కూడా చర్చకు పెట్టి చట్టసభల్లో చర్చకు పెట్టి న్యాయంగా వారికి
ప్రభుత్వం నుంచి వెళ్ళి సహకారాన్ని అందించడానికి ఒక ప్రయత్నం చేయటం. కేజీబీవీలకు సంబంధించి యూఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా కనీస వేతనం లేదు వాళ్ళకు. అట్లాగే ఎవ్రీ ఇయర్ టర్మినేట్ చేస్తున్న మళ్ళీ తీసుకుంటాను, అంటే సర్వీస్ రక్షణ లేదు. ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది. కనుక ఈ రెండింటిని సాధించడంతో, ఇది సాధిస్తే కనుక మిగతా అన్ని ఉపాధ్యాయులకు వచ్చేటువంటి అన్ని వెసులుబాట్లు వాళ్ళకు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉన్నది. మొన్న వాళ్ళు 4 రోజులు సమ్మె చేశారు. సమ్మెకాలకు జీతం ఇస్తా అన్నది ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నది. సో దానికి కారణం ఏంటంటే విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం. మనం చట్టసభల్లోకి పోతే ఇవన్నీ చర్చించడానికి ఒక అవకాశం వస్తుంది. ఇదే కాకుండా మోడల్ స్కూళ్ళకు సంబంధించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇవ్వకపోవడం వల్ల రోజుల తరబడి వాళ్ళకు ఇబ్బంది అవుతూ ఉన్నది. అందరికీ 1వ తారీఖు వస్తే వాళ్ళకి 17వ తారీఖు వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందులోనే జేఎల్కు అవసరమైనటువంటి పీజీటీ పోస్టులో హిందీ లేదు. దానివల్ల ఒకే టీచరు మొత్తం ఇంటర్మీడియట్కు హై స్కూల్కి అంతా కూడా చెప్పడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతూ ఉన్నది, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మ్యాట్రిన్ పోస్ట్ లేదు, వార్డెన్ పోస్ట్ లేదు. వీటన్నిటిని కూడా మరి ఉపాధ్యాయులపైన పడేటువంటి బర్డెను తగ్గించడానికి చర్చకు పెడితే ఒక అవకాశంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ కూడా 5 రకాల రెసిడెన్షియల్ స్కూల్ అని వాళ్ళంతా పనివేళలో ఒకే రకంగా పిల్లలకు అననుకూలమైనటువంటి పనివేళలుగా ఈ ప్రభుత్వం మార్చేసింది. దాని మీద అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను ఉపాధ్యాయ పక్షాన మాట్లాడలేదు. పిల్లలు సరి అయినటువంటి అకామిడేషన్ లేకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ వాళ్ళంతా రెడీ కావాలంటే టాయిలెట్స్ ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. సో వాటిని మనం అడ్రస్ చేయాలి అని అంటే మనకు ఒక అవకాశం రావాలి. ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాకుండా వాళ్ళ పనివేళలు ఎక్కువ ఉన్నది, మిగతా వాళ్ళ పనివేళలు తక్కువ ఉన్నది. ప్యారిటీ స్కేల్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఉన్నది వాళ్ళకు, కానీ ఇప్పుడు పిఆర్సీలలో అక్కడిక్కడ ఏం చేసిందంటే కొన్ని సంఘాలు తప్పుడు రిప్రజెంటేషన్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్యారిటీ స్కేల్ పోయినాయి. ఇవి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం, పిఆర్సీకి కూడా ఇచ్చి ఉన్నాం. ఒక ప్రభుత్వం మరి అదే పరిగణలోకి తీసుకోకపోతే చట్టసభల్లో పెట్టి మరి వాళ్ళకి న్యాయం చేయించేటట్టు చేసేటువంటి అవకాశం ఉన్నది. పండిట్ పీఈట్లకు సంబంధించి కూడా 1/2015 అనేటువంటి యాక్ట్ ఉన్నది. ఆ సీనియారిటీ అనేటువంటిది అప్గ్రేడేషను అప్పటి నుంచే ఇవ్వాలనేటువంటి ఒక అవసరం ఉంది కూడా. నువ్వు ఎప్పుడు అప్గ్రేడ్ చేసినావు అప్పటి నుంచే సీనియారిటీ ఇవ్వాలి, లేదు నోషనల్ అయినా ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సాధించడానికి నేను కట్టుబడి ఉన్నటువంటి ప్రయత్నం చెప్తూ ఉన్నా. ఇవే కాకుండా మొత్తం విద్యార్థులకు సంబంధించి మనం చూసినప్పుడు విద్య అనేటువంటిది కీలకంగా ఉన్నటువంటిది. ప్రైమరీలో అట్లీస్ట్ పండిట్ పోస్ట్ అనేటువంటి లేకపోవడం వల్ల కనీసం రాయడం చదవడం రావట్లేదు, భాషా పరిజ్ఞానం లేవట్లేదు. ఇది చర్చకు పెట్టినట్టయితే మరి కొన్ని పోస్టులు పెరుగుతుంది, పిల్లలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? బడ్జెట్ అనేటువంటిది చాలా అవసరం. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది రాకముందు? కనీసము 15% ఈ విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పింది. మరి ఇప్పటికీ కేటాయించలేదు కదా. మొదటి సంవత్సరం మేమంతా ప్రొఫెసర్ అరగోపాలు, కోదండరామ్ సారు, లక్ష్మీనారాయణ సేవ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఒక విద్యా ప్రేమికులుగా ఉన్నవాళ్ళు సమాజ హితం కోసం ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడితే గత బడ్జెట్కు ముందు వాళ్ళు మేము ఇస్తామని చెప్పారు. కనీసం 2 అంకెలు కూడా దగ్గర కూడా ఇయ్యలే. అదంతా కూడా 7.4% వచ్చేసింది. గత ప్రభుత్వం కంటే వీళ్ళు పెంచింది కేవలం 0.7%. మరి ఇప్పుడు కనుక వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే చట్టసభల్లో మాట్లాడేటువంటి హక్కు మనకు వస్తుంది. ఇవన్నీ సాధించుకోవడానికి మేము బయట ఉండి పోరాటాలు చేస్తున్నాం. మరి ఇవాళ నాకు చట్టసభలకు పోతే పోరాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నర్సిరెడ్డి కనుక గెలిచినా లేదా ప్రొఫెసర్ అరగోపాల్ సార్ క్లియర్గా విద్యారంగానికి కట్టుబడి ఉన్నాడు. విద్యారంగం అభివృద్ధి కావాలని చెప్పి పదే చెప్తూ ఉన్నాడు. గత పోరాటాల్లో కూడా మేము చేసినటువంటి పని కూడా ఉన్నది. అట్లాగే వైద్యం కూడా అందరికీ సమానంగా ఇవ్వాలి, విద్య సమానంగా ఇవ్వాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. వీటన్నిటి కోసము మేము పోరాటం చేసే అవకాశం ఉన్నది. నిరుద్యోగుల యొక్క సమస్య పరిష్కారం కోసము నేను జేఏసీలో ఉన్నప్పుడు కొలువులకై కొట్లాట అనేటువంటిది ఒక రూపకల్పన చేసి అవేర్నెస్ చేసిన ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. ఇవాళ కనుక నాకు అవకాశం వస్తే ఇవన్నీ ఎజెండాగా మారుతాయి కదా, ఖచ్చితంగా. సో దానికోసం కదా నేను పనిచేయాల్సింది. చట్టసభలకు పోవడం అని అంటే డబ్బులు పెట్టి వెదజల్లి రావడం కాదు, అజ్ఞానంతో రావడం కాదు. సమాజం కోసం, విద్యారంగం కోసం నేను కన్ఫైన్డ్ అయినున్నా, దానికోసమే పనిచేయాలని అనుకుంటున్నా. కనుక తప్పనిసరిగా ఆదరిస్తారు అని నా ఆలోచన విధానం తెలిసిన వాళ్ళంతా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మిగిలిన 2 రోజులలో ఎట్లా ఉండబోతుంది మీ ప్రచార సారళి? ఇప్పటికే
పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి మా వాళ్ళు కూడా సిద్ధమైపోయారు. Super. ఇప్పుడు సిద్దిపేటలో ఒక సమావేశం అయింది, అందులోనే మన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎదురాళ్ళు డబ్బులు వస్తున్న అనేటువంటి అంటుంటే కూడా మద్యము మత్తు రకరకాలైనటువంటి దావతులు ఇస్తున్నా కూడా ఎవ్వరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన పక్షాన న్యాయం ఉంది, మనం నిజాయితీగా ఉన్నాం. తప్పనిసరిగా ఎక్కడ తిన్నా ఏం చేసినా ఎంత డబ్బులు తీసుకున్నా రేపటి సమాజం కోసం ఆలోచించే సెక్షన్ టీచర్లు కనుక సరి అయినటువంటి ప్రత్యామ్నాయం వచ్చిందనేటువంటి భావిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ పోల్ మేనేజ్మెంట్లో మనం కూడా టీచర్లను అధ్యాపకులను సెలవు తర్వాత వచ్చినటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ అవేర్నెస్ చేస్తామను. ఈ 2 రోజులను కూడా మీరు తప్పనిసరిగా మీరు పోలింగ్ కేంద్రాలకు రావాలని చెప్పడమే కాదు, సరి అయినటువంటి వ్యక్తిని ఎంపిక చేయండి అని కూడా ఈ 2 రోజులను ఈ సమయాన్ని అంతా కూడా వినియోగించుకోవడానికి మా శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నది. అదే వాయిస్ను నేను కూడా ఇస్తున్నాను. గెలుపు పక్క అంటారా సార్? ఎస్. మెజారిటీ ఏమైనా లెక్కేసుకోవచ్చా, లేకపోతే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంత మెజార్టీ అని చెప్పలేను, కానీ ఫస్ట్ కౌంట్లో వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకున్నది. గెలుపు పక్క అనేటువంటిది నాకు చెప్తున్నటువంటిది, నాకు వస్తున్నటువంటి ఎక్కడ పోయినా కూడా చాలా మంది ఒక అభినందన పూర్వకంగా ఒక ఆప్యాయంగా ప్రేమతో గతంలో నన్ను ఉద్యమాల్లో చూసిన వాళ్ళంతా కూడా నా ప్రాతినిధ్యాలు, మా సంఘం యొక్క పని విధానము, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సంఘాల యొక్క నేపథ్యము, పని విధానము ఇవన్నీ చూసిన తర్వాత నాకే ఎక్కువ ఓట్స్ వస్తాయనేటువంటి నమ్మకం బలంగా ఉంది. తప్పనిసరిగా నేను గెలుస్తానే భావన నాకు. థ్యాంక్ యూ సార్. ఇది ఎర్రగుంట అశోక్ కుమార్ బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్గా ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్తో నేను మొదటి ప్లేస్లోనే విన్ అవుతాననేటువంటి ఆశాభావాన్ని, ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనకైతే క్లుప్తంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నటువంటి అధ్యాపక మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి సమయాన్ని, ఆ యొక్క ఆలోచించాల్సినటువంటి ఏ అంశాలపైన ఆలోచన చేయాల్సినటువంటి సందర్భాన్ని కూడా అశోక్ కుమార్ సార్ అయితే వివరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఒక సామాన్యుడు మరొకసారి అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యాపక ఎన్నికలలో గెలుస్తాడు అనేటువంటి ఆశాభావంతో అయితే కనబడతా ఉన్నారు. చూడాలి మరి రిజల్ట్స్ వచ్చేవరకైతే.